ప్రాజెక్టు కాంగ్రెస్ పై కుట్ర చేసింది. 2022లో పెద్ద వరదలు వచ్చినా దానికి ఏం కాలేదు. ఎలక్షన్ మూమెంట్లో కొంచెం కుంగింది. ఇప్పుడు చూడండి జలాశయం బాగా నిండింది. దీని వెనక కుట్ర ఉంది అంటున్నాడు ఆయన. మనం ఇలా బోనాలు అంటే చాలా ప్రతిష్ఠితమైన పండుగ. భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమగల అమ్మవారు. ఈ సమయంలో 9 సీట్లు డిపాయిడ్ 3వ స్థానానికి పోయి 7 సీట్లలో డిపాయిడ్ అయిపోయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం అంటావా? 16 సీట్లల్లో పోయింది. ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశ వదులుకున్నారు. అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. 3 ఏళ్ల కింద ప్రాజెక్టు కట్టిండ్రు. 70 ఏళ్ల కింద సాగర్ కడితే ఒక గీత పడలేదు. బాక్రా నగర్ కడితే ఒకటి గీత పడలేదు. ఇది అందరూ కూడా నిపుణుల కమిటీ నేషనల్ మన NDSA వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది. మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసాం.